అతి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభములు. ఈ పరిశుద్ధ ఆదివార దినమందు ప్రభు వలలో పాల్పంపులు పొందడానికి సిద్ధపడినటువంటి మనలను దేవుడు తన ఉదక స్నానము చేత శుద్ధీకరించినట్లుగా దేవుని వాక్యం దగ్గరికి, వాక్య ఉదకము దగ్గరికి వద్దాం. రూతు గ్రంథము 2వ అధ్యాయం, పాత నిబంధన విభాగంలో నుండి రూతు గ్రంథము 2వ అధ్యాయం వచనం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికెత్తుల యొద్ద నిలకడగా ఉండుము. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కన్నులు మూయండి, దేవుని ఆత్మ సహాయాన్ని అర్థిద్దాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, నీ ఘననామానికి వేలాది వందనాలు, స్తోత్రములు స్వామి. ఈ సమయంలో నీ దీనదాసుని, నీ పరిశుద్ధ సంఘమును మీరు కనికరించి మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. కాదు, తర్వాత చూసినప్పుడు కూడా వారితో మాట్లాడండి, నీ స్వరం వినిపించమని. మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందవలసిందిగా యేసు పుణ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, రూతు అనే ఈ సహోదరి అన్యురాలుగా ఉన్నటువంటి ఈమె ధన్యురాలుగా మార్చబడింది. ఒక అన్యురాలు ధన్యురాలుగా ఎలా మార్చబడింది? అసలుకే ఈమె యెహోవా సమాజములో చేరడానికి అవకాశము లేని జాతిలో ఉన్నటువంటి ఆమె. మోయాబీయుడే కానీ అమ్మోనీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. రూతు యూదురాలు కాదు, ఇశ్రాయేలు సంతతికి చెందినటువంటి స్త్రీ కాదు. రూతు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో ఇశ్రాయేలు సంతతి వారైన ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారులు మహులోను, కిల్యోను, వారు యూదా బెత్లెహేము వారైన మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉన్నారు. 4వ వచనం, వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునిరి. ఒకదాని పేరు వార్ప, రెండవ దాని పేరు రూతు. వీరిద్దరూ ఎవరు అంటే మోయాబు స్త్రీలు. మోయాబు స్త్రీలను లేక మోయాబీయులను దేవుడు యెహోవా సమాజంలో చేరడానికి ఇష్టపడలేదు. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 3వ వచనం దయచేసి చదవండి. అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడను యెహోవా సమాజములో చేరకూడదు. నిషేధింపబడినటువంటి వారు. ఎందుకు దేవుడు ఈ అమ్మోనీయులను, మోయాబీయులను యెహోవా సమాజంలో చేరకూడదని ఖండితమైన ఆజ్ఞను దేవుడు జారీ చేశాడు? దేవుడికి ఒక జాతి అంటే దేవునికి ఏమైనా కోపం ఉందా?
ఈ మోయాబీలు అమ్మోనీయులు చేసినటువంటి తప్పిదం ఏంటి? ఎవరి మోయాబీలు, ఎవరి అమ్మోనీయులు అంటే ఆదికాండం 19వ అధ్యాయము 37, 38 వచనాల్లో వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడు. చిన్నది కూడా కుమారుని కని బెన్నమ్మి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడు. పెద్దది కుమారుని కనింది, చిన్నది కుమారుని కనింది. ఎవరి పెద్దది, ఎవరి చిన్నది అంటే లోతు అనబడినటువంటి వ్యక్తికి 2 కుమార్తెలు. ఆ 2 కుమార్తెలు 2 బిడ్డలను కన్నారు. అందులో పెద్దదానికి పుట్టిన వాడి పేరు మోయాబు, చిన్నదానికి పుట్టిన వాడి పేరు బెన్నమ్మి లేక అతనిలో నుండి వచ్చినటువంటి అమ్మోనీయులు. బాగానే ఉంది కదా, ఇద్దరు పిల్లల్ని కన్నారు. తప్పు ఏంటంటే అసలు కన్న విధానం తప్పు. వారు చేసినటువంటి పొరపాటు ఏంటి అంటే సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవడానికి, మనం పెళ్లి చేసుకోవడానికి ఏ పురుషుడు లేడు అని వీళ్ళు ఓవర్ థింక్ చేసి మాకు కూడా పెళ్ళి కావాలి, మాకు భర్తలు ఎక్కడ దొరుకుతారు అని ఊరిక లోకంలో ఇంకెవరూ లేరనేటువంటి భావనలోనికి వచ్చి తమ తండ్రితోనే వాళ్ళు సంసారం చేశారు. ఇది దేవుని దృష్టిలో ఘోరమైన పాతకం. వావి వరస లేకుండా తండ్రి ద్రాక్షారసంతో మత్తుడై ఉంటుండగా, అతడు స్థిమితం లేని స్థితిలో ఉంటుండగా తండ్రితోనే శయనించి తండ్రితోనే సంసారం చేసి ఈ దుర్మార్గమైన హేయమైన కార్యాన్ని చేశారు గనుక దేవుడు దాన్ని తీవ్రంగా ఎంచాడు. ఆ మోయాబీయుడు కానీ అమ్మోనీయుడు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ యెహోవా సమాజంలో చేరకూడదు అని ఒక ఖండితమైనటువంటి ఆజ్ఞను దేవుడు జారీ చేశాడు. ఇది విషయం. ఇది పట్టుకొని కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే బైబిల్లో వావి వరసలు లేవు, ఇదిగో తండ్రితో జారత్వం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రక్రియ పరిస్థితులు బైబిల్లో ఉన్నాయి. బైబిల్ పవిత్రమైన గ్రంథం కాదు. బైబిల్లో ఇలాంటి నీచమైన విషయాలు ఉన్నాయని ఊరికే కుక్కలు మొరుగునట్టు మొరుగుతున్నారు. అసలు విషయం ఏంటంటే ఎవరో చేసినటువంటి ఒక తప్పిదాన్ని ఎత్తి చూపించినటువంటి ఒక చరిత్ర భాగం ఇది. ఒక జాతి 2 వేరు జాతులను దేవుడు ద్వేషించాడు, ఇష్టపడలేదు. ఎందుకు దేవుడికి ఇష్టం లేదు అంటే దానికి మూల కారణం ఇదిగో, ఫలానా విషయాన్ని బట్టి వీళ్ళను దేవుడు ద్వేషించడం జరిగింది అని క్లియర్గా ఎత్తి చెప్పడానికి దేవుడు ఈ యొక్క ఉదాంతాన్ని బైబిల్లో రాయించాడు. బైబిల్ పవిత్ర గ్రంథము కాదు. బైబిల్లో మోరల్ వాల్యూస్ అనేవి లేవు, నైతిక విలువలు లేవు అని మాట్లాడేటువంటి దుర్మార్గులందరూ కూడా కేవలం వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాల కొరకే మాట్లాడుతున్నారు కానీ వాస్తవాలు కాదవి. వాస్తవాలు వేరు. నిజానికి నైతిక విలువలు లేనిది బైబిల్ గ్రంథమా లేక వారు నమ్ముతున్నటువంటి ఇతిహాసాలా అంటే వాళ్ళకే తెలుసు. నేను పేరెత్తి చెప్పవలసిన అవసరం లేదు. లోతు అనబడిన వ్యక్తి తన కుమార్తెలతో జారత్వం చేశాడు అని వీళ్ళు అంటారు.
అసలు లోతు అనే వ్యక్తికి స్పృహే లేదు అప్పుడు. అతడు ద్రాక్షారసంతో మత్తుడై ఉంటుండగా కుమార్తెలు చేశారు. అది కూడా ఒళ్ళు కొవ్వెక్కి కాదు వాళ్ళు చేసింది. ఉన్న ఊరిని దేవుడు అగ్నితో కాల్చాడు, బయటికి తీసుకొచ్చాడు. ప్రాణాలు దక్కించుకుని కొండకు పారిపోండని దేవుడు చెప్తే సోయర్కి వెళ్ళారు. కొండకి వెళ్ళలేదు, ఆ సోయర్ అనేది చిన్నది, అక్కడికి వెళ్తాం అన్నారు. సరే, వెళ్ళిన తర్వాత అక్కడ మనుషులు కూడా భయంకరమైన దుర్మార్గులు. అక్కడి నుంచి పారిపోయి ఆ కొండ గుహలోనికి వెళ్ళారు. ఇంక వాళ్ళకి ఇంకెవరూ లేరు. ఇంకా తండ్రి, ఇద్దరు కూతురు ఏదో కాయ కష్టం చేసుకుంటూ అక్కడే ఉన్నారు. వాళ్ళు ఊర్లోకి వెళ్ళలేరు, అక్కడ ఉండలేరు. అలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. మనకి ఇంకా భర్తలు లేరు, పిల్లలు కావాలి, మనకి సంతానాభివృద్ధి కావాలి, మనం ఇలాగే ఉండిపోకూడదు. మరి పెళ్ళిళ్ళు చేసుకుందామంటే వేరే పురుషులు లేరు ఇక్కడ. సర్వలోక మర్యాద చొప్పున మనం పోవుటకు ఎవరు లేరు. కాబట్టి ఓ పని చేద్దాం, మన తండ్రితోనే పోయి మనం పిల్లల్ని కందాం అని ఒక నీచమైనటువంటి తలంపు వాళ్ళకు వచ్చింది. వాళ్ళ ఉద్దేశం అయితే సంతానాభివృద్ధి కలగాలనేది వాళ్ళ ఉద్దేశం మంచిదే, కానీ ఎంచుకున్న మార్గం సరైంది కాదు. దాని వలన దేవుడు ఆ జాతినే దేవుడు పక్కన పెట్టేశాడు. మీ బ్రతుకు సరైంది కాదు, మీ జననమే సరైంది కాదు, కాబట్టి మీ సంతతిలో ఎవ్వడు కూడా యెహోవా సమాజంలో 10వ తరం వాడు కూడా చేరడానికి వీల్లేదు. ఆ జాతి వాసన నాకు కిట్టదు అని దేవుడు చాలా కోపపడ్డాడు. ఇది బైబిల్ దేవుని యొక్క తీర్పు. మరి వారు నమ్ముతున్న పురాణాల్లో వారు విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఎదటివాడిని నువ్వు వేస్ట్ ఫెలోరా అని చెప్పి దూషించాడు అనుకోండి, అవతలడు కూడా దూషిస్తాడు. ఎదటివాడిని నువ్వు తప్పు పడితే నీ తప్పులు ఎదుటివాడు కూడా పడతాడు. ఒకడు అద్దాల మేడలో ఉండి దారిన పోతున్న వాడి మీద రాయేసాడంట. అద్దాల మేడలో ఉన్నవాడు కింద మీద రాయితే ఒకడికే తగులుతుంది. మరి కింద నుంచి అద్దాల మేడ మీద రాయేస్తే అద్దాలన్నీ పగులుతాయి. వాళ్ళు అద్దాల మేడలో ఉండి రాయేశారు. లోతు పాపం చేశాడు కాబట్టి బైబిల్ దేవుని గ్రంథం కాదు, బైబిల్ దైవ గ్రంథం అయితే దైవ గ్రంథంలో ఇలాంటివి ఎందుకు ఉంటాయి అని. అప్పుడు వెంటనే అద్దాల మేడ మీద రాళ్ళు వేయడానికి చాలామంది ఉన్నారు కింద. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఒక మనుషుడు లోతు అది స్పృహ లేకుండా చేసినటువంటి నీచమైన కార్యం, దాన్ని బైబిల్ సమర్థించలేదు. అలా సమర్థించలేని దాన్ని బట్టి నువ్వెందుకు బైబిల్ని బూతు పుస్తకం అని విమర్శిస్తావు? మరి అలాగైతే నువ్వు ఆరాధించేటువంటి దేవుడే తన కుమార్తెను మోహించాడు. ఎంతగా మోహించాడంటే అతనికి 4 తలకాయలు ఉన్నాయంట. ఈ 4 తలకాయలు ఉన్నటువంటి ఆయన తన కూతురు, ఆ కూతురుని మోహించి ఆమె పారిపోతుంటే, తూర్పు దిక్కుగా పారిపోతుంటే తూర్పు దిక్కు ముఖంతో ఆమెను మోహపు చూపు చూసి ఆమె ఎంత దూరం వెళ్ళినా సరే తప్పించుకోలేకుండా చేశాడట. తూర్పు దిక్కు బాగోలేదని పడమర దిక్కు పరిగెత్తిందంట. వెనకున్న ముఖంతో మోహపు చూపు చూడడం మొదలుపెట్టాడంట. ఇలాగా నలుదిక్కులా పరిగెత్తినా సరే 4 ముఖాలతోనూ ఆమెను వెంబడించాడట. ఇంక ఇలా కాదని చెప్పి ఆకాశం వైపు పరిగెత్తడం మొదలెడితే ఆకాశం వైపు కూడా మరో ముఖంతో మళ్ళీ బాధ పెట్టాడంట. ఇలాగింత బాధ పెట్టి ఆమెను మోహించి ఆమెను పెళ్లి చేసుకున్నాడంట. ఆమెతో పిల్లలుగా అన్నాడంట. ఇది ఒక భయంకరమైనటువంటి చరిత్ర. ఈ దినాల్లో ఎవడైనా అలాంటి పని చేసాడు అనుకోండి, కన్న కూతురుని టార్గెట్ చేసి కన్న కూతురు మీద ఇలాంటి దుర్మార్గమైన హేయమైన క్రియ చేసాడు అనుకోండి, వాడిని దేవుడని దండేసి పూజింతారా లేకపోతే లోపలిటి కుమ్మేస్తారా?
లోపల కాదు, సమాజంలో అలాంటి వాళ్ళు చేసిన వాళ్ళకి సమాజమే బుద్ధి చెబుతుంది, చితకొట్టి పాడేస్తారు పట్టుకుని. ఇప్పుడు ఎందుకు అనాలండి? బైబిల్లో ఉన్నటువంటి చరిత్రను పట్టుకుని, బైబిల్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ దేవుడు రాయించాడు, దాన్ని పట్టుకుని నువ్వు అవమానపరిచి మాట్లాడితే అప్పుడు నిన్ను కూడా అవమానపరిచి మాట్లాడే వాళ్ళు ఉంటారు. అందుకని ఎవరిని తోలనాడవలసిన అవసరం లేదు. నువ్వు నమ్మింది ఏదో నువ్వు నమ్ముకో. నువ్వు విమర్శించాలనుకుంటే తెలుసుకుని విమర్శించు. తెలిసి తెలియకుండా మాట్లాడి ఏదో నేను సాధించాను అనుకుంటే లాస్ట్కి అవమానం పాలే అవుతారు. లాస్ట్కి వీధిలో అందరి చేత గేలి చేయబడతారు. అలాంటి దేవుని చేత ద్వేషింపబడిన, దేవుడు వెలివేసిన మోయాబు స్త్రీ, అన్యురాలైనటువంటి ఈ మోయాబు స్త్రీ ఒక ధన్యత సాధించుకుంది. ఎంత గొప్ప ధన్యత అంటే, దేవుడు రూల్ చేశాడు, కానీ దేవుడు ఎంత కరుణామయుడంటే ఆ రూల్ అవసరమైనప్పుడు ఆయన సడలిస్తాడు కూడా, సహాయం చేస్తాడు కూడా. కొన్నిసార్లు ప్రభుత్వం ఒక చట్టం చేసింది, ఆ చట్టానికి, ఆ విధికి, ఆ విధానానికి అవసరమైతే రాజ్యాంగంలో సవరణ కూడా చేస్తారు, రాజ్యాంగ సవరణలు. అలాగే దేవుడు చేసినటువంటి చట్టము, శాసనం, దేవుడు ఒక ఆజ్ఞను విధించాడు, యెహోవా సమాజులను చేరకూడదు. కానీ దేవుని మనసే దోచుకుందామే, దేవుని హృదయాన్ని ఆకర్షించింది, నువ్వు రాకూడదు నా దగ్గరకు అని దేవుడు వెలివేసిన జాతిలో నుండి దేవుని పాదాల దగ్గరికి చేరుకుంది. ఆమె పేరు రూతు. దేవునికి స్తోత్రం. ఆమె దేవుని సమాజంలో చేరడానికి ఏం చేసింది? దేవునికి ఏమైనా లంచం ఇచ్చిందా? అంటే కొంతమంది ప్రభుత్వ అధికారులు కుదరదు అంటారు. ఒక రూపాయి నోటు చూపించగానే వెంటనే మారిపోద్ది. టీటీ దగ్గరికి వెళ్ళి, సార్ నేను రిజర్వేషన్ చేయించుకున్నాను కానీ కన్ఫర్మేషన్ అవ్వలేదు, నా టికెట్ క్యాన్సిల్ అయిపోయింది, ఏమైనా బెర్త్ ఉంటే ఇవ్వండి, లేకపోతే నాదేమో ఆర్ఏసీ వచ్చింది, ఏమన్నా బెర్త్ ఏమన్నా సీట్ ఉంటే ఇవ్వండి సార్, నేను చాలా దూరం ప్రయాణం చేయాలి అన్నా అనుకోండి. వెంటనే టీటీ గారు అంటారు, బెర్తలేం ఖాళీ లేవమ్మా అనగానే నువ్వు 500 రోడ్డు రెపరెపలాడించి నోటు కానీ తీసావనుకోండి, ఖాళీ లేవు కానీ పక్క స్టేషన్లో ఒక సీట్ నేను ఎత్తాను. మరి ఖాళీ లేదన్నోడు పక్క స్టేషన్లో సీట్ ఎలాగొచ్చిందంటే నోటు లంచం ఏం చేద్దంటే నీకు అనుకూలమైన కార్యాలన్నీ జరిగిస్తుంది. అందుకని లంచాలు ఇవ్వండి అని నేను చెప్పట్లేదు, లోకం లంచగొండితనంతో నిండిపోయిందని చెప్తున్నాను. బైబిల్ ఎంతో ఖండితంగా చెప్తుంది, యెహోవా లంచగొండి కాదు, ఆయన లంచము తీసుకున్నాడు. నువ్వు లంచం ఇచ్చి దేవుణ్ణి మెప్పిందావని నువ్వు అనుకోవద్దు. రూతు దేవునికి ఏ లంచం ఇవ్వలేదు. ఈరోజు నువ్వేదో లంచం ఇస్తే దేవుడు ఐస్ అయిపోయి నువ్వు చెప్పినట్టు వేసేస్తాడు, నీకు మార్కులు వేసేస్తాడు అనుకోవద్దు. దేవుడు కోరుకున్న దాన్ని, వెలివేయబడిన జాతిలో ఉన్న స్త్రీ ఇప్పుడు ధన్యురాలైపోయింది. ఎంత దూరం వెళ్ళిందంటే ఆమె వంశము దేవుని చేత ఆశీర్వదింపబడిన వారి యొక్క జాబితాలోనికి వచ్చేసింది. ఇది చాలా విచిత్రమైనటువంటి విషయం. రూతు ఎవరో తెలుసా? రూతును గూర్చి కాస్తంత చరిత్ర మీకు చెప్పాలి. రూతు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం. రూతు గ్రంథము 4:18. సల్మాను అనేటువంటి ఆయన బోయజును కన్నాడు. బోయజు
ఓబేదును కన్నాడు, ఓబేదు యెషయిని కన్నాడు, యెషయి దావీదుని కన్నాడు. అంటే దావీదు తండ్రి పేరు యెషయి, యెషయి తండ్రి పేరు ఓబేదు, ఓబేదు తండ్రి పేరు బోయజు. బోయజు ఎవరు అంటే రూతును పెళ్ళాడినటువంటి ఆయన. రూతు బోయజులకి పుట్టిన ఆయన పేరు ఓబేదు. ఓబేదు ఎవరు? యెషయి, యెషయి కొడుకు, యెషయి తండ్రి. అంటే దావీదు యొక్క తాత పేరు ఓబేదు. దావీదు తాతమ్మ ఎవరు? రూతు. దావీదు గారి యొక్క నాన్నగారి తల్లి తాతమ్మ. అంటే ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు చూడండి. ఎక్కడో యెహోవా సమాజంలో చేరకూడని జాతిలో పుట్టి ఇప్పుడు దావీదుకి తాతమ్మ అయిపోయింది. దావీదు వంశంలో నుండే ధన్యుడైన యేసయ్య పుట్టాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇశ్రాయేలీలు ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈ రూతు అనేటువంటి ఆమె వంశంలో నుండే వచ్చాడు. మత్తయి సువార్తలో రాయబడిన స్త్రీల జాబితాలో ఈ రూతును కూడా దేవుడు చేర్చాడు. ఒకసారి ఆ మాట మత్తయి సువార్తలో చదవండి. 1వ అధ్యాయము 3వ వచనం అనుకుంటాను. చదువు. బోయజు రూతునందు. చాలామంది పేర్లు ఉంటుండగా అవన్నీ వదిలేసి నయసోను భార్య పేరు రాయలేదు. అక్కడ నయసోను భార్య పేరు లేదు, సల్మాను భార్య పేరు లేదు, ఇంకెవరి పేర్లు లేవు. అబ్రహాము ఇస్సాకును కానీ ఇస్సాకు యాకోబును కానను. మరి అబ్రహాము భార్య పేరు సారయ్య కదా, ఆమె పేరు కూడా రాయలేదు. ప్రత్యేకించి రాయబడినటువంటి పేర్లు, స్త్రీల పేర్లలో ఈ రూతు పేరును దేవుడు చేర్చాడు. రూతే కాకుండా ఇంకెవరున్నారు అంటే రాహాబు పేరుంటుంది, రూతు పేరుంటుంది అండి, ఊరియా భార్య అన్నాడు అండి. ఈ ఆడవాళ్ళ పేర్లు ఒక 4 పేర్లు మనకు కనబడతాయి. అందులో ఒకటి మరియమ్మ గారి పేరు. మిగతా ఆడవాళ్ళ పేర్లు కనపడవు. అంటే దేవుని సమాజంలో దేవుడు ఎన్నిక చేసినటువంటి వర్గంలో ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగిన రాజు దావీదు రాజు. ఆ దావీదు రాజుకే తాతమ్మై కూర్చుంది. యెహోవా సమాజంలో చేరకూడదని దేవుడు ఆజ్ఞాపించిన జాతిలో నుండి ప్రముఖుడు బయలు వెళ్ళిన వంశావళిలోనికి వచ్చి చేరింది రూతు గారు. అన్యురాలు. అందుకనే ఒక ముక్కలో చెప్పాను, అన్యురాలు ఏమాయను? ధన్యురాలైంది. అన్యురాలు ధన్యురాలు ఎలాగైంది సార్? దానికి ఆమె చేసిన పని ఏంటి? ఆమె ఎంచుకున్న మార్గం ఏంటి? ఒకే ఒక మాటలో తేల్చి చెప్పొచ్చు. అదేంటి అంటే నిలకడ కలిగి ఉండుట. మనం కొద్ది రోజులుగా, కొన్ని వారాలుగా ఒక వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. అదేంటి చెప్పండి? రిఫరెన్స్ చెప్పాలి. ఎంతమందికి గుర్తుందో? ఆదికాండమా అమ్మా? తిమోతి పత్రిక చెప్పండి. ఏ పత్రికో చెప్పండి కనీసం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము. అది మన మూలవాక్యం. చాలా రోజులుగా అదే జరుగుతుంది, దాని మీద నడుస్తుంది బండి అంతా. అందులో దేవుడు కోరుకున్నది ఏంటి? మరియు మీరు కాగా నా ప్రియ సహోదరులారా, మీరు స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయుండుడి. అంతేనా? ఈ వచనం ఎంతమంది కంటతో వచ్చింది? ఇన్నిసార్లు చదివించి ఇన్నిసార్లు చెప్పాను కదా. నేను చూడకుండా ఈ వచనాన్ని చెప్పగలను అన్న వాళ్ళు
ఒకటే చెవుకోకున్నావు నువ్వు. దేవునికి స్తోత్రం. కాగా నా ప్రియ సహోదరులారా, ఏం చేయాలి? మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులును కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీరేమై ఉండాలంటే స్థిరులుగా ఉండాలి. మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి మీరు స్థిరులు కదలని వారు అంటే నిలకడగలిగిన వాళ్ళు. ఒక దారిలో మీరు నడవడానికి ప్రారంభించారు, ఆ దారిలో గమ్యము చేరేంత వరకు యాత్ర ఆపొద్దు, అటు ఇటు చూడొద్దు. కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి బయలుదేరి సామర్లకోట వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి పిఠాపురం వచ్చాం. మళ్ళీ బయలుదేరి రాజమండ్రి వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ తునికి వచ్చాం. తునేటుంది, తునిటుంది. రాజమండ్రి ఎటు ఉంది, మళ్ళీ ఎటు ఉంది. నువ్వు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు తుని తగులుతుందా? మరి తుని ఎందుకు వచ్చావు అంటే ముందుకు వెళ్ళలేదు, వెనక్కి వచ్చి మళ్ళీ బయలుదేరావు. మళ్ళీ రాజమండ్రి వరకు వెళ్ళి మళ్ళీ విశాఖపట్నం వెళ్ళావు. ఎప్పటికి చేరుకుంటావు బాబు నువ్వు? నీ జీవితకాలం అంతా ఇలాగ 2 అడుగులు ఎదరికి 4 అడుగులు వెనక్కి వేసుకుంటూ వెళ్తే ఎప్పటికీ నువ్వు గమ్యం చేరలేదు. స్పీడ్గా వెళ్ళిపోయే ప్రయాణం చేసి బాగా స్పీడ్గా బాగా నువ్వు కారు మీద బయలుదేరి, ఇప్పుడు కొత్త రోడ్డు వేసారు హైదరాబాద్కి, ఇంకేక దరువు కొట్టుకుంటూ వెళ్ళిపోయావు అనుకోండి, 5 అవర్స్ 5 గంటల్లో వెళ్ళిపోవచ్చు. మొన్న నేను సింగిల్ డ్రైవింగ్, నేను ఒకనే డ్రైవ్ చేశాను, 7 గంటలు పట్టింది నాకు. మధ్యలో ఆగుతూ, రోడ్డు చాలా బాగుందని చెప్పి ఏమో 150-200 కొట్టేయగలమా? నాకు అంత సాహసం లేదు. ఆ కారు కొంతకాలం ఉండాలి, నేను కూడా చాలా కాలం ఉండాలి కాబట్టి నిదానమే ప్రధానం అనుకుంటూ వెళ్తాం. లేదు బాగా స్పీడ్ వెళ్తే నిదానమే ప్రధానం అవుతుంది. నిదానమే ప్రధానం, ఓవర్ స్పీడ్ వెళ్తే నిదానమే అవుతుంది. ఏ దానం? అవయవదానం చేసుకోవాల్సి వస్తుంది. అందుకని ఓపికగా స్థిమితంగా బయలుదేరి వెళ్తే 7 అవర్స్లో ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంత బాగుంది రోడ్డు. ఇంతకుముందు 8, 9, 10 గంటలు పట్టేసేది, హెవీ ట్రాఫిక్. ఇప్పుడు ఏ ట్రాఫిక్ లేదు, అటు ఇటు కంచేసి ఉంటుంది రోడ్డు, డైరెక్ట్గా స్టీరింగ్ లాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అంత బాగుంది రోడ్డు, ఫారెన్ రోడ్లో వేసారు. అదే రోడ్లో నెమ్మదిగా నడిచి వెళ్ళినా సరే 2-3 రోజులకు ఎప్పటికైనా చేరతాం. వేగంగా వెళ్తే గంటల వ్యవధిలోనే వెళ్ళిపోతాం. అంతేగాని 2 అడుగులు ఎదరికి 4 అడుగులు వెనక్కి అక్కడక్కడే తచ్చాడుతూ మధ్యలో కూర్చుండిపోతే ప్రయాణం సాగుతుందా? ఎప్పటికన్నా చేరుకోగలుగుతామా? ఒక యాత్ర ప్రారంభిస్తే గమ్యము చేరేంత వరకు ప్రయాణము ఆగకుండా వెళ్ళడం పేరు నిలకడ. ఒక స్కూల్లో జాయిన్ అయ్యాం అంటే ఒక విద్య నేర్చుకోవడానికి, ఒక కీబోర్డో, ఒక తబలానో, ఒక సంగీతం క్లాసో, లేకపోతే ఒక భాష నేర్చుకోవడానికో ఎక్కడో దగ్గర జాయిన్ అయ్యాం. లేకపోతే ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడానికో, ఒక డిగ్రీయో, ఒక ఇంజనీరింగ్, ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోవడానికి పూనుకున్నాం. అది గమ్యం చేరేంత వరకు దానిలో స్థిరంగా ఉంటేనే కథ ఏదన్నా ముగుస్తుంది. ఒకడు స్కూల్కి వెళ్తే 1 రోజు వెళ్తే 4 రోజులు మానేస్తాడు. ఇంకా ఆడికి ఏం చదువు అబ్బుతుంది చెప్పండి? ఏ సారైనా ఏం చెప్తాడంటే, ముందు రెగ్యులర్గా స్కూల్కి పంపించండి బిడ్డని. నువ్వు ఎంత మేధావి అయితే మాత్రం అయిపోయావు, కానీ ముందు క్రమశిక్షణ అనేది ఉండాలి.
రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా, దేవుని మందిరానికి వెళ్ళినా, దేని విషయంలోనన్నా ఏముండాలి? నిలకడ ఉండాలి. నిలకడ కలిగిన వాడే, కడ వరకు సాగగలిగిన వాడే గమ్యం చేరగలుగుతాడు. ఇది దేవునికి ప్రీతికరమైనటువంటి పని. ఏదో యాక్సిడెంటల్గా అనుకోలేదు ఈమె. ఎక్కడి నుంచో ఇజ్రాయేల్ దేశానికి, మోయాబు దేశానికి వచ్చారు వీళ్ళు. అక్కడ కరువుతో ఉండి మోయాబుకి వచ్చారు. ఇదేం లవ్ మ్యారేజ్ కూడా కాదు. అందులో ఇద్దరు స్త్రీలని, వయసుకు వచ్చినటువంటి ఇద్దరు స్త్రీలని పెళ్లి చేసింది తల్లి. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత చూస్తే అది యెహోవా దేవుణ్ణి నమ్మేటువంటి కుటుంబం. రూతు ఆ దేవుని గూర్చి, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క బలాన్ని గూర్చి విన్నది అత్తగారు వల్ల, భర్త వల్ల. విన్న తర్వాత ఆమె జీవితంలో ఊహించని షాక్ ఎదురైంది. ఎలాంటి షాక్ ఎదురైందంటే, తన మాంగారు చనిపోయాడు, తన భర్త చనిపోయాడు, తన మరిదిగారు చనిపోయాడు. మొత్తం ఇంట్లో అందరూ చనిపోయారు. మగోళ్ళు అనేది మగదిక్కు లేకుండా అయిపోయింది ఆ ఇంటికి. మాంగారు పోయాడు, కట్టుకున్న భర్త చనిపోయాడు, మరిదిగారు కూడా చనిపోయాడు. ఈ మరిదిగారు అంటాడు పాస్టర్ గారు. రూతు పెద్ద కోళ్ళ, చిన్న కోళ్ళ? రూతు పెద్దదా అండి, వార్ప పెద్దదా? ఎందుకు వచ్చింది సార్, మా బుర్రలు తింటారు. 1వ అధ్యాయం 4వ వచనంలో, వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. ఒక దాని పేరు వార్ప, రెండవ దాని పేరు రూతు. వార్ప, రూతు. అందులో పెద్ద ఆమె పేరేమో వార్ప అన్నట్టుంది, రెండవ ఆమె పేరేమో రూతు అని రాయబడింది. అసలు విషయం ఏంటంటే, రూతు పెద్దది. 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. మరియు చనిపోయిన వాని పేరిట అతని స్వాస్థ్యము స్థిరపడినట్లు చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి మహులోను భార్య అయిన రూతను మోయాబీయురాలు. మహులోను భార్య. మహులోను ఎవరంటే పెద్ద కొడుకు. రూతు గ్రంథం 1వ అధ్యాయంలోనే 2 కుమారులు ఉన్నారు. వాళ్ళు ఒకని పేరు మహులోను, కిల్యోను. 2వ వచనంలో అతని భార్యకి ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేరు మహులోను. మహులోను పెద్దోడు. మహులోను భార్య పేరు రూతు. అది విషయం. పెద్ద కోళ్ళు. మరిదిగారి పేరేమో కిల్యోను. భర్త చనిపోయాడు, మరిదిగారు చనిపోయాడు, కుటుంబానికి పెద్ద దిక్కు అయినటువంటి మాంగారు చనిపోయాడు. 3 పెద్ద తలకాయలు లెగిసిపోయినాయి. 3 కూడా మోడుల్లాగా మోడు బారిన జీవితంలో ఉన్నారు వాళ్ళు. మా దేవుడు గొప్ప దేవుడు, గొప్ప దేవుడు అని నయోమి చెప్పుకొచ్చింది, భర్త చెప్పుకొచ్చాడు. మరి ఎంత గొప్ప దేవుడైతే ఈ పరిస్థితి ఏంటి సార్? యవ్వన కాలంలో భర్తను పోగొట్టుకున్నటువంటి స్థితి. ఒకవేళ 25 ఏళ్ల వయసులో వాళ్ళకి పెళ్ళయి ఉంటే 10 సంవత్సరాలు వాళ్ళు అక్కడ కాపురం ఉన్నారు. ఈ 10 సంవత్సరాల దాంపత్య జీవితంలో ఒక 12 బిడ్డ కూడా లీడేళ్ళకి. భర్త చూస్తే చనిపోయాడు, కుటుంబ జీవనమే లేదు. కనీసం ఒక బిడ్డన్న ఉంటే ఏదో బిడ్డను చూసుకున్న బ్రతుకుదాం అనుకోవడానికి బిడ్డ కూడా లేడు. జీవితంలో ఏ ఆనందము కనబడలేదు.
మరి మా దేవుడు గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, ఎర్ర సముద్రం పాయలు చేశాడు, యోర్దానుని ఆరిపోజేశాడు, కనాను దేశాన్ని స్వాస్యంగా ఇచ్చాడు, ఇన్ని గొప్ప మాటలు ఎలా చెప్పిందండి? మరి ఆ దేవుడు ఏమైపోయినట్టు? ఆ దేవుని శక్తి సామర్థ్యాలు ఏమైనట్టు? గొప్ప దేవుడు, గొప్ప మతం, గొప్ప కుటుంబం, ఏం లేదు. మా మోయాబు మతమే బాగుంది, మా మోయాబీలు ఆరాధించే దేవీ దేవతలే మాకు కావాలి, వద్దులేండి ఈ దేవుడు వద్దు, ఈ మతం వద్దు, ఏం వద్దు అని అనుకోవాలి. అసలు అలాంటి ఆలోచనే రాలేదు ఆమెకి. అస్సలు ఏ సమయత్తు కూడా ఆ ఆలోచన రాలేదు. ఒక మాట ఏమన్నదంటే, అత్త నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. భర్త ఉన్నప్పుడు, కుటుంబం కలకల్లాడుతూ ఉన్నప్పుడు, ఇంట్లో ఆనందం వెల్లువిరిసినప్పుడు, ఏ నమ్మికైతే దేవుని పట్ల ఆమె చూపించిందో, పరిస్థితులన్నీ తారుమారైపోయిన తర్వాత ఒకసారి ఊహించండి, మగదిక్కు లేదు, శవాలు మోసుకెళ్ళారు, ఆ ఇంట్లో దీపం పెట్టి దిగాలుగా కూర్చుంటారు. ఇప్పటిలాగా వెలుగుతున్న దీపాలు లేవు. సాయంత్రం అయితే చీకటి. ఆడపిల్లలు, 2 ఆడబిడ్డలు యవ్వన ప్రాయంలో ఉన్నారు. అత్తగారు చూస్తే పెద్ద వయసులో ఉంది. ఎవడొచ్చి ఇంటి మీద పడతాడో తెలీదు. భర్త లేని స్త్రీ అనేసరికి ఎవరికన్నా లోకువే. పైగా ఈవేళ సొంతూరు అయ్యేదంటే సొంతూరు కూడా కాదు. నయోమి గట్టిగా మాట్లాడడానికి కూడా లేని పరిస్థితి. నాన్న వాళ్ళు ఎవరూ లేని చోట ఉంది ఈమె. దిగులుతో వేదనతో ఉండవలసిన స్థితిలో దేవుని గురించి మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెలో ఏ విశ్వాసమైతే జనించిందో ఆ విశ్వాసం ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటే, పరిస్థితులన్నీ తారుమారైపోయినా సరే తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేనటువంటి ధన్యురాలుగా రూతు పరిశుద్ధ గ్రంథంలో ఆమె జీవితాన్ని దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమంది అంటే అనుకుంటారంట, అనుకున్నది జరగలేదంట, అందుకనంటే గుడి మానేస్తారంట. అనుకున్నది జరగలేదని, నేను కోరుకున్నది దేవుడు నాకు ఇవ్వలేదని, నేను ఆశించింది నాకు దొరకలేదని దేవునికి దూరంగా పరిగెత్తేవాడు ఎప్పటికీ దేవుని సమాజంలో చేరడు. నువ్వు రావడానికి నాకు వీలు లేదు, నువ్వు నా సమాజంలో చేరొద్దు అని నో ఎంట్రీ బోర్డు దేవుడు పెట్టిన, పరిస్థితులన్నీ తారుమారైపోయినా ప్రభువా నువ్వే కావాలయ్యా అని దేవుని వేడుకుంటే దేవుడు ఐసైపోయాడు. సరేలేరా, నువ్వు రాకూడని సమాజంలో నుండి వచ్చావు, కానీ నీ విశ్వాసం నాకు నచ్చింది, రా అని రూతుని ఎక్కడ తీసుకెళ్ళాడంటే, బాగా అర్థమయ్యేలా చెప్తాను. పెద్ద పెద్ద అధికారులకు, పెద్ద పెద్ద విఐపీలకు, పెద్ద హోదా కలిగిన అంతస్తు కలిగిన వారికి ఒక ధనవంతుడు, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ విందు చేస్తున్నాడు. ఆ విందుకి ఎంట్రీ కార్డు ఉండాలి, ఐడి కార్డు, విజిటింగ్ కార్డు ఉండాలి, లేకపోతే ఇన్విటేషన్ కార్డు ఉండాలి. అది ఉంటేనే లోపలికి రానిస్తున్నారు అందరినీ. ఏ విజిటింగ్ కార్డు లేదు, ఏ ఇన్విటేషన్ కార్డు లేదు, విఐపి కార్డు లేదు, వివిఐపి కార్డు లేదు, ఏమీ లేదు. ఆకలితో ఉన్నవాడు ఒకడు వచ్చి అక్కడికి నిలబడ్డాడు. సెక్యూరిటీ ఆపాడు. ఏది నాకు చూపించు, నీ విఐపి విజిటింగ్ కార్డు ఏది, లేదా నీ యొక్క ఇన్విటేషన్ కార్డు ఏది, నీకు ఇచ్చిన ఇన్విటేషన్ ఏది? లేదండి. ఇన్విటేషన్ కార్డు లేకపోతే రాను, లోపలికి వెళ్ళిపో అని గసిరి పాడేశాడు. పాపం ఎప్పుడో అందరికంటే ముందు వచ్చాడు, 10 గంటలకు వచ్చాడు. వచ్చిన వాళ్ళందరూ వెళ్తున్నారు, కానీ ఈయన మాత్రం అక్కడే ఉన్నాడు. చాలాసేపు అక్కడే గేటు దగ్గర నిలబడ్డాడు. ఇక సెక్యూరిటీ కోపం వచ్చింది. వెళ్ళిపోమని చెప్పానా, వెళ్ళిపో, నీకులాంటి వాళ్ళ కోసం కాదు,
లోపల విందు మా యజమానుడు చేసే విందు ఎవరికి అనుకుంటున్నావు? పెద్ద పెద్ద ధనవంతులకు. ఆ లోపల కూడా అందరినీ సమానంగా చూడరు. విఐపీలందరికీ ఒక గ్యాలరీ, వివిఐపీలకు ఇంకొక గ్యాలరీ ఉంది లోపల. నీకులాంటి వ్యక్తిని లోపలికి రానివ్వరు. ఇక్కడికి ఆశలు పెట్టుకో, తెలిపో. అయినా సరే వెళ్ళట్లేదు వాడు, అక్కడే ఉన్నాడు. ఏదో అవకాశం దొరుకుతుంది, చూద్దాం, లోపలికి వెళ్దాం, ముద్ద తిందాం. చాలాసేపు అయిపోయింది. ఈ సీన్ అంతా లోపల యజమానుడు సీసీ కెమెరాలో చూస్తున్నాడు. సీసీ కెమెరా టీవీలో చూస్తున్నాడు ఈ విషయం అంతా. ఎవడండి వీడు, 10 గంటలకు వచ్చాడు, 2 అయిపోయింది అయినా పోవట్లేదు అని లోపల నుంచి సార్ వచ్చాడు, యజమానుడు వచ్చాడు. ఏంటి కథ? ఎవడోనండి వీడు వచ్చాడు, లోపలికి వెళ్తాను, కొంచెం భోజనం పెట్టండి చాలు, అంతకు మించి ఏమొద్దు అంటాడు వీడు. వీడి దగ్గర ఏ విధమైనటువంటి ఇన్విటేషన్ కార్డు లేదు, విఐపి కార్డు లేదు, వివిఐపి కార్డు లేదు. వీడేమో ఎవడో దారండి పోయి దానయ్య అంటారని దానీలు కోపడతారేమో. దారండి పోయి సుబ్బయ్య. ఈయన్ని ఎవడు రమ్మన్నాడు? రమ్మనలేదు, కానీ వచ్చి ఇక్కడే కూర్చున్నాడు. ఎందుకో యజమానుడికి వాడు మొహం చూస్తే జాలి అనిపించింది. దేన్ని బట్టి జాలి అనిపించిందంటే, వీడు ఎంత పొమ్మన్నా సరే పోకుండా ఇక్కడే ఉన్నాడు కదా, ఇంత సమయము 3-4 గంటలు ఇక్కడే నిలబడి ఉన్నాడు, ఫోన్లే రావయ్యా లోపలికి అని ఆ యజమానుడు చేయి పట్టుకుని తీసుకెళ్ళాడు. ఫస్ట్ గ్యాలరీ ఏమో విందు జరుగుతున్న సాధారణ సామాన్యులకు, రెండోది విఐపీలకు తీసుకుని ఇంకా నడిపించుకుని లోపలికి వెళ్ళాడు. అక్కడ వివిఐపీలు, వెరీ వెరీ ఇంపార్టెంట్ మనుషులు ఉన్నారు అక్కడ, పెద్ద పెద్ద ధనవంతులు. ఆ గ్యాలరీలోకి తీసుకెళ్ళి భోజనం చేయి, నీ ఇష్టం, ఏం తింటావో తిను అని వివిఐపి గ్యాలరీలోకి తీసుకెళ్ళినట్టు రూతుని దేవుడు తీసుకెళ్ళాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. పోవడానికి పో అన్నట్టు రూతు అత్తగారు అంటది నయోమి, అమ్మ నా దేవుడే నీ దేవుడు ఇలాంటివి ఏం వద్దులే, నువ్వు వెళ్ళిపో, నీ జనాంగం దగ్గరికి వెళ్ళిపో, మళ్ళీ మోయాబీరాలుగా నీ జీవితం నువ్వు జీవించు, మళ్ళీ నీకు నచ్చిన వ్యక్తితో పెళ్లి చేసుకుని సంసారం చేసి పిల్లల్ని కానీ నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, వెళ్ళిపో అమ్మా అని ఏమో నయోమి తోసేస్తుంది. రూత్ అంటది, నీ దేవుడే నా దేవుడు, మరణము తప్ప నిన్ను నన్ను ఇంకేది వేరు చేయడానికి వీల్లేదు, నీ జనమే నా జనమత్త, నువ్వు అత్తవు కాదు నాకు అమ్మవే, నేను నిన్ను వదిలిపెట్టను, వెళ్ళిపోమ్మా. పరిస్థితులు పోయేలా చేసాయి, నోరు తెరిచి అత్త పొమ్మంటుంది, అయినా సరే నిలకడగా నిలిచింది. పైన సీసీ కెమెరాలో చూశాడు మహానుభావుడు, పైన ఉన్న దేవుడు చూశాడు, కిందకొచ్చి నువ్వు ఎంత పొమ్మన్నా పోవట్లేదు కాబట్టి రా, నిన్ను విఐపి కాదు వివిఐపి చేస్తానని యెహోవా దేవుడు ప్రముఖునిగా ఎంచినటువంటి తన జనితైక కుమారుడు ఏ వంశాన్ని ఎన్నుకున్నాడో ఆ వంశంలో తీసుకొచ్చి కూర్చోబెట్టేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిలకడగా ఉంటే కలిగే మేలది. దేవుని నమ్ముటలో ఆమె నిలకడ కలిగి ఉంది. అంతేకాదు, ఆమె అత్తగారితో పాటు ఇశ్రాయేల్ దేశానికి వచ్చిన తర్వాత బ్రతుకు తెరువుకి ఏమీ లేదు, వాళ్ళకి పొలాలన్నీ కూడా వేరే వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. మరి పాతకాలంలోనూ ఇప్పుడు మరి ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు, కానీ భేద స్థితిలో ఉన్నవాళ్ళు సాధారణంగా చేసే పని ఏంటంటే పొలానికి వెళ్ళి పరిగేరుకోవడం. వారు పనులు కట్టుకుని మోపులు మోసుకుంటూ అక్కడక్కడ పడినటువంటి ఆ పరుగులన్నీ ఏరుకొని, అమ్మ ఇక్కడ ఉందా పరిగేరుకోవడం, పరిగేరుకొని అంతా కలెక్ట్ చేసుకుని, ఏదో వాళ్ళకి బస్తాలు వస్తే కనీసం కుంచుడో 2 కుంచుడో ధాన్యం వస్తుంది పరిగేరుకోవడానికి బయలుదేరింది. ఈమె ఆథరైజ్డ్గా ఆ పొలంలో ఏరుకోవడానికి హక్కురాలు కాదు,
ఏం దాచిపెట్టలేదు, దయాదాక్షిణ్యం అంతే. ఈమె పనికి వెళ్ళలేదు, పనికి వెళ్తే జీతం అన్న వస్తుంది. పరిగి ఏరుకొనిస్తే ఏరుకొని ఆడికి కానీ తిక్కెక్కిందనగా లేదా అవరికెళ్ళ ఎక్కడేమీ చేయొద్దు. వాళ్ళ పనులు మోసుకెళ్ళేటప్పుడు ఎన్నో దారిలో జారిపడినవి, అక్కడక్కడ గుప్పుళ్ళు వదిలిపెట్టినవి ఈమె ఏరుకోవాలి వెనకబడి. ఆ పొలంలోకి వెళ్ళి ఏరుకుంటుంటే యజమానుడు చూసి అడుగుతున్నాడు, ఈమె ఎవరు ఇవిడి అంటే, నయోమి గారు కోళ్ళు. ఓహో, భర్త చచ్చిపోయినా కుటుంబాన్ని వదిలిపెట్టి అమ్మ నాన్న వదిలిపెట్టి అత్తగారితో వచ్చింది సార్. ఈ రోజుల్లో శత్రువులు ఎక్కడో ఉండరు అన్నట్టు అత్త కోడలే శత్రువులు. ఎంతైనా సరే నేను అక్కడక్కడ చూశాను, మన సంఘంలో కూడా అత్తగారు తల్లిలాగా భావించే కోడలు, కూతురులా భావించే అత్తగారులు ఉన్నారు మన దగ్గర కూడా. సాధారణంగా లోకంలో జరిగే వ్యవహారం ఏంటంటే అత్త అనే మాట వీళ్ళకి కత్తి అన్నట్టు వినబడుతుంది, అత్తలా కనపడదు. అత్త మాట్లాడితే సుత్తే, అత్తతో వ్యవహారం కత్తితో వ్యవహారం. కోడలు అనగానే వీళ్ళకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. అన్ని విషయాలు బాగానే ఉంటారు, కూతురుకో తీర్పు కోడలకో తీర్పు. కోడలు అనేసరికి కానీ నయోమి 3వ అధ్యాయం 1వ వచనంలో తన కోడలను పిలుస్తుంది. ఆమె అత్తయ్య అయిన నయోమి నా కుమారి. అబ్బాబ్బాబ్బా, ఏం పిలుపండి! కూతురు, నా కూతురు, నా కుమారి. ఆ పిలుపులోనే ఎంత కమ్మదనం ఉందో. ఒక మగపిల్లోడు ఒక ఆడబిడ్డను కన్న తర్వాత ఆడపిల్లను ఒక ఇంటికి ఇచ్చాం, ఒక ఆడపిల్లను మన ఇంటికి తెచ్చుకున్నాం. అప్పుడు ఏమనుకోవాలి? నా ఇంట్లో ఉన్న ఆడబిడ్డ నా బిడ్డే అనుకున్నది అనుకోండి అత్తగారు. మగోళ్ళకి ఏ బాధ ఉండదు, కోడలు రాగానే కూతురులా భావించేస్తారు. ఇంట్లో మసిలేది ఈ ఆడోళ్ళే కదా. ఇద్దరు మగోళ్ళు ఎక్కువ కాలం ఫ్రెండ్షిప్ కలిగి ఉండడం పెద్ద ఇబ్బంది ఉండదు వాళ్ళకి. ఇద్దరు ఆడోళ్ళు ఎంత తొందరగా కలిసిపోతారో అంత తొందరగా గొడవలు ఇడేసుకుంటారు. అది ఆడోళ్ళకున్న గొప్పతనం. వందనాలు తల్లి, కోపంగా చూడకండి అమ్మ, అది మీ గొప్పతనం. అది అందరికీ ఉండదు ఆ గొప్పతనం. ఎంత తొందరగా కలిసిపోతారో అంత తొందరగా గొడవలు ఏడుచుకుంటారు. మరి ఎందుకు ఈ మూడు ఎప్పుడు ఎలా పనిచేద్దో తెలియదు. మరి అదొక రకమైనటువంటి ఆశీర్వాదం. అత్తాకోళ్ళు కలిసిపోయి కొడుకుని ఫూల్ని చేసినట్టు మాట్లాడతారు. 4-5 నెలలు అయ్యేసరికి ఏట్రా నీ పిల్లం బాగా ఎక్కువ చేస్తుంది అని మళ్ళీ రివర్స్ అయిపోతారు. అందుకనే చాలామంది పెళ్ళయిన తర్వాత అటు యవనస్తులు ఏం చేస్తున్నారంటే మగవాళ్ళు బాబాలు అయిపోతారు. వాళ్ళు ఇంక ఈ గొడవ, కాదంటే అమ్మతో బాధ, అవునంటే భార్యతో బాధ. ఈ రెండింటి మధ్యలోనూ వీడు ఏం చేయాలో అర్థం కాదు. వీడు ధ్యానం ఎక్కువైపోద్ది. యవన కాలంలో వాక్య ధ్యానం చేయమంటే చేయలేనివాడల్లా పెళ్ళైన తర్వాత ఎక్కువ ధ్యానం చేస్తుంటాడు. చూడండి, పెళ్ళి అవ్వకముందు చాలా జాలీగా హ్యాపీగా ఉన్నవాడు పెళ్ళి అయిన తర్వాత అడకత్తర్లో పోకసెక్కలాగా అవునంటే అమ్మతో బాధ, కాదంటే భార్యతో కోపం. ఇంక వీళ్ళిద్దరి మధ్యలో మన గొడవ ఎందుకని వీడు ధ్యానంతో, వాక్య ధ్యానం, ప్రార్థన, ఎందుకంటే ఈ గొడవ పడలేక ఈ రెండింటి మధ్యలోనే ఏమన్నా అన్నాం అనుకోండి, అమ్మ మొదలెడుతుంది, ఏరా బెల్లం అయిపోయిందా, అమ్మ అల్లం అయిపోయిందా, ఇందుకేనా నేను నిన్ను ఇంత కష్టపడి పెంచింది అని ఈవిడ మొదలెడుతుంది. ఎలాగన్నా మీ అమ్మ నువ్వు ఒకటేలండి నేనే ఏరిసని ఈవిడ మొదలెడుతుంది. ఈ గొడవ అంతా ఎందుకు సార్ అని ఈయన ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. ఈయన కానీ అత్త కోడళ్ళు అంటే ఎలా ఉండాలో ఈ నయోమి రూతులను చూసి నేర్చుకోవచ్చు. కొంత తల్లిలాగా భావించింది, భర్తను పోగొట్టుకుంది, కొడుకులను పోగొట్టుకుంది, పుట్టుడు దుఃఖంలో ఉంది ఆమె. ఇప్పుడు నేను కూడా వదిలేసి వెళ్ళిపోతే ఆమె ఎలా ఉంటుంది ఒంటరిగా? వృద్ధాప్యంలో నా తల్లిని నేను బాధ పెట్టకూడదని అత్తగారిని తల్లిలాగా భావించి కూడా వెళ్ళింది. ఇప్పుడు అత్తగారు అంటదమ్మా మనం బ్రతకడానికి ఏదో దారి చూడంటే నేను వెళ్తానని పొలానికి వెళ్ళింది. బోయజు పొలంలో పరిగి వేరుతుంది. బోయజు ఆలకించాడు, అత్తగారిని వెంబడించిన
ఉత్తమురాలండి ఈమె. మన వాళ్ళకి ఏంటంటే అత్తలేని కోడలు ఉత్తమురాలు, ఓయమ్మో ఓయమ్మ. అత్తలేని కోడలు ఉత్తమురాలంట. అత్తను వెంబడించిన కోడలు ఉత్తమురాలు. ఈ వార్త బోయజు వినగానే బోయజు అంటున్నాడు, అమ్మా నువ్వు నా పొలములో నిలిచి ఉండు, నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండు, వారిని వెంబడించు, వేరే వాని పొలంలోనికి నువ్వు వెళ్ళొద్దు, నువ్వు నిలకడగా ఉండు. ఈ మాట విని రూతు బోయజు పొలములో పనికత్తెల యొద్ద నిలకడగా ఉంది. నీ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు నిలకడ అనేది పాటించాలి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించు, నేను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. దాహమైనప్పుడు కుండల యొద్దకు పోయి దేవునికి స్తోత్రం. దేవునికి నచ్చేటువంటి అన్యుణ్ణి ధన్యుడిగా చేసేది ఏంటో తెలుసా? నిలకడ. అనుకోకుండా బోయజు సేలోకి వచ్చింది. నువ్వు అనుకోకుండా ఈ తరంలో దేవుని ప్రణాళిక జరుగుతున్నటువంటి సంఘంలోకి వచ్చి పడ్డావు, చేలోకి వచ్చి పడ్డావు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన పనికత్తులు పనివాండ్రు దగ్గర నిలకడగా ఉండాలి. కొన్ని రోజులు అగాపే చర్చు, కొన్ని రోజులు ఇంకో చర్చు, అన్ని చర్చిల్లో టేస్టులు చూద్దాం, ఎక్కడ ఎలా ఉందో, ఏ హోటల్లో రుచి ఎలా ఉందో అన్నట్టు అండి. నేను ఒక సంఘానికి నిలకడగా కంటిన్యూ వెళ్తూ అసలు లోకంలో ఎలా ఉంది, అసలు రేపొద్దున్న ఎవరితోనైనా మాట్లాడడానికి ఏ స్థితిలో ఉందో చూడడానికి ఒకసారి ప్రయాణం చేశాను నేను. ఒక్కో వారం ఒక్కో చర్చికి వెళ్ళడం కాదు. అసలు ఎందుకు వెళ్ళానంటే నా ఉద్దేశం వేరు. నేను కూడా చాలా ఇతర గ్రంథాలు చదివాను. ఎందుకు చదివానంటే దాని ఉద్దేశం వేరు. ఒక యోగి ఆత్మకథ అని ఉంటుంది, ఎంత లావువాటి పుస్తకం అది, బాబాజీ జీవిత చరిత్ర, అది చదివాను. తర్వాత మిల్లరెప్ప గారు యొక్క పుస్తకం చదివాను, టిబిటన్ సాధువు గారి పుస్తకం. తర్వాత షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర చదివాను, పుట్టపర్తి సాయిబాబా, ఇంకా ఇలా ఎవరెవరైతే బాబాలు ఉన్నారో వాళ్ళను గూర్చిన చరిత్రలు. మొత్తం బాబాలందరిది కలిపి ఒకే పుస్తకం ఉంది. ఈ బాబాలందరూ ఒక్కొక్క బాబా ఒక్కొక్క యోగులు చరిత్రలంతా, ఆ పుస్తకం కూడా కొన్నాను, అది చదివాను. ఇలాగ అన్నీ ఎందుకు చదివానంటే దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. బైబిల్ని విడిచిపెట్టి చదవలేదు, బైబిల్ చదువుతూనే చదివాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకే సంఘంలో సభ్యుడిగా ఉంటూ ఖాళీ సమయంలో అక్కడక్కడ అన్నీ చూసి అసలు ఏంటి లోకంలో ఏం జరుగుతుందని వెతికాను. కొంతమంది అలాగ కాదు, కొంతమంది ఎలా ఉంటారంటే ఒక్కొక్క వారం ఎక్కడికి వస్తారు, ఒక వారం ఎక్కడికి వెళ్తారు, ఇంకొక వారం ఇంకో చోటుకి వెళ్తారు. అసలు ఎక్కడరా నీకు నిలకడుందా? నీకు అసలు పనిగత్తెల యొద్ద నిలకడగా ఉండు, నువ్వు కనిపెట్టుకుని ఉండు. దాహం వేసినప్పుడు ఏం చెయ్యి? పనివాండ్లో చేదిపోసిన నీళ్లు త్రాగు. సంఘంలో నిలకడగా ఉండాలి సార్. నిలకడగా ఉన్నవాడే ఆఖరి వరకు, అంతిమ వరకు దేవుని కొరకు సాగగలుగుతాడు. చిన్ని కారణాలు, అనవసరమైన కారణాలు, కొంతమంది సహవాసాన్ని విడిచిపెట్టడానికి పెద్దగా కారణమే ఉండదు. పలానా చోట జీతం ఎక్కువ వస్తుందంటండి, పలానా చోట పని బాగుందంట, పని బాగుంది, అక్కడ సహవాసం ఉందా? అక్కడ నాకు దేవుని వాక్యం దొరికేటువంటి స్థలమేనాది? పర్లేదండి, అక్కడ ఏదో చర్చ్ ఉంది. మన విశ్వాసులు హైదరాబాద్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. ఏంటి పరిస్థితి ఏంటనంటే, తల్లి ముగ్గురు చోట్ల పని చేస్తున్నారంట. పని అయిపోయిన తర్వాత చర్చికి వెళ్దామంటే పక్కనే చర్చ్ ఉంది. సరే వెళ్తున్నారు కదా, ఏం వాక్యం వింటున్నారు? ఎలా ఏమోండి అయ్యగారు, వెళ్తున్నాం కానీ మాకు అసలు నప్పట్లేదండి.
వీళ్ళు అలా కూర్చోవాలంతే, నవ్వకూడదు, పక్కన వాళ్ళతో మాట్లాడకూడదు, హల్లెలూయా అనకూడదు, చప్పట్లు కొట్టకూడదు, వాయిద్యాలు వాయించకూడదు, ఏమీ లేదు. అలాగా హుస్సేన్ సాగర్లో బుద్ధ భగవానులాగా అలా కూర్చోవాలంతే. బుద్ధికి కూర్చుని వచ్చేయాలి. ఏమీ మాకు అంత రుచించట్లేదు, సహవాసం లేదు. అప్పుడు మన పాస్టర్ స్టీవెన్ గారికి ఫోన్ చేసి, అన్న చెప్పండి అన్న, ఇక్కడ మేమే వచ్చాం, ఇలాగ మన విశ్వాసులు ఉన్నారంటే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. సహవాసం విడిచిపెట్టి చిన్న చిన్న కారణాలు వెతుక్కుంటూ సహవాసానికి దూరమైన వాళ్ళు తర్వాత ఎంత బాధపడుతున్నారో వాళ్ళని అడిగితే, సార్ మేము ఏదో అనుకుని ఇంత దూరం వచ్చామండి, కానీ మాకు ఆ సహవాసం లేదు, సువార్తలు లేవు. కొంతమందికి పోరు ఎక్కువైపోయింది. పాస్టర్ గారు పోరు పక్క నుంచి అయితే ఈ పాస్టర్ గారు తయారైంది. ఇదేం పోరండి, పొద్దున్న లెగితేనే ఫోన్లు వచ్చేస్తున్నాయి. పొద్దున్నే ఏదో కొద్దిసేపు మేము కాలక్షేపానికి ఫోన్ చూసుకోవడానికి కూడా ఉండట్లేదు. పొద్దున్న 6 అయ్యేసరికి ఫోన్ చేసి ప్రార్థన 5 గంటల నుంచి మొదలెట్టి 6 గంటల వరకు ప్రార్థన, ఆ తర్వాత ఇంకొక ప్రార్థన, రాత్రిలో అయితే కుదురుగా ఉంటున్నారా. ఆదివారం పూట బీచ్లకు కూడా వెళ్ళనట్లేదు పాస్టర్ గారు, సువార్తలట మళ్ళీని. ఆదివారం పూట బీచ్కి వెళ్ళి కాసేపు ఉప్పుగాలి పీల్చుకుని నల్లగై వద్దామని మేము అనుకుంటుంటే దానికి కూడా లేదు. గోల పోరెక్కువైపోయిందండి. ఇటేమో సువార్తలు, ఆడవాళ్ళు ఏమన్నా తినేసి ఇంట్లో కూర్చుందామంటే వాళ్ళని కూర్చొనివ్వట్లేదు. సరే, దేనికి వెళ్ళకుండా మేము అలా స్థిరంగా కదలని వారిగా మేము అలా ఉంటే ఆదివారం ప్రసంగాల్లో దంచిపడెత్తినాడు. ఈ పోరంతా పోవాలంటే మనం దూరంగా పోవాలి సార్. పోతే మనకి ఈ పోరు ఉండదని అవకాశం వచ్చినప్పుడు గత అవకాశం వెతుక్కుని దూరంగా వెళ్ళిపోయింది. అది అప్పుడు తెలుస్తుంది, అయ్యయ్యో ఇంత దూరం వచ్చేసాను. మొన్న దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళందరినీ పలకరింతుంటే వాళ్ళందరూ అన్న మాట ఏంటో తెలుసా, మేము చాలా మిస్ అయిపోయామండి, సహవాసం మిస్ అయ్యాం. అమ్మ బతుకున్నంతసేపు అమ్మ విలువ తెలియదు, నాన్న బ్రతుకున్నంతసేపు నాన్న విలువ తెలియదు, నీళ్లు దొరుకుతున్నంతసేపు నీటి విలువ తెలియదు. ఒక్క వారం రోజులు భూమిలోంచి కొట్టితే పంపులోంచి నీళ్ళు రావట్లేదు, కుళాయి ఇప్పితే నీళ్ళు రావట్లేదు, చెరువులో నీళ్ళు రావట్లేదు. ఒక వారం రోజులు నీళ్లు దొరకలేదు అనుకోండి, చుక్క నీటి కోసం ఎంత వెంపర్లాడుతామో. అంటే నాకు నీటి కష్టాలు తెలుసు, తాళరి వచ్చాక నీటి కష్టాలు పెద్ద ఏమీ లేవు, ఏదో నీళ్ళు దొరుకుతున్నాయి. ఇక్కడ కాకినాడలో నీటి కష్టాలంటే ఇంతంత కష్టాలు కాదు, నీటి కోసం యుద్ధాలే జరిగిపోయినాయి. అంటే చాలా కష్టం నీళ్లు దొరకకపోతే. కరెంట్ లేదనుకోండి ఒక వారం రోజులు, ఇదేం కోరికరా బాబు, దుర్మార్గమైన కోరిక. ఒక వారం రోజులు, ఒక రోజు నిన్నంతా కరెంట్ లేకపోయేసరికి చాలా పనులు ఆగిపోయినాయి. ఏదైతే లేకుండా దూరం అవుద్దో అప్పుడే తెలుస్తుంది నీకు దాని విలువ. సహవాసానికి దూరమైనప్పుడు, నిలకడ లేకుండా సహవాసాన్ని విడిచిపెట్టినప్పుడు అప్పుడు అనిపిస్తుంది, అయ్యయ్యో అనవసరంగా సహవాసానికి దూరం అయ్యామే. తండ్రి ఇంటిని విడిచి వెళ్ళిన చిన్న కుమారుడికి తెలిసింది, నా తండ్రి ఇంట విస్తారమైన ఆహారం ఉంది, ఇక్కడ నేను ఆకలితో చచ్చిపోతున్నాను. వాక్యం దొరకని, సహవాసం లేని, సువార్త పరిచర్య లేని, కనీసం గృహకూటాలు కూడా లేని పరిస్థితుల్లో ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మరి ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారంటే విసిగిచ్చేస్తుంది కొంతమందికి. రోజు కూటలే, రోజు ప్రార్థనలే, సరదా అనేది లేదండి జీవితంలో, ఇదే అయిపోతుంది అంతనా. నిలకడగా ఉండండి. రూతు నిలకడగా ఉంది, కనిపెట్టుకొని ఉంది. దాహమైనప్పుడు కుండల యొద్దకు వెళ్ళింది. ఆమె ప్రవర్తన కనిపెట్టినటువంటి బోయజ్ అన్నాడు, నీ మొదటి ప్రవర్తన కంటే నీ కడపటి ప్రవర్తన మరి ఎక్కువయ్యింది. యవనాన్ని కాపాడుకుంది. తన జీవితంలో మోడుబారిపోయి ఉన్నాను కదా, ఎవరొకరు దొరుకుతారులే అని చెప్పేసి వెతుక్కోలేదు ఆమె.
నా భర్త చనిపోయాడు కాబట్టి ఇప్పుడు నాకు ఎవరన్నా భర్త కావాలని ఆమె వెతుకులాట, శరీర సంబంధం వెతుకులాట లేదు. ఏదో కొన్ని తిండి గంటలు సంపాదించుకుని అత్తగారిని పోషించుకుంటే ఇదే చాలే నా బ్రతుకు అనుకుంది. మూడు బారిన తన జీవితాన్ని మరలా దేవుడు చిగిరింపజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజ కుటుంబంలోకి తీసుకొచ్చి పెట్టేశాడు. బోయజు ఆ దేశంలో ధనవంతుడు, ఒక ఐశ్వర్యవంతుడు. తన అత్తగారు మాంగారు పొలాలన్నింటినీ మరలా విడిపించి తీసుకొచ్చింది. బోయజు ఆల్రెడీ ధనవంతుడు, ఒక స్థితి కలిగినటువంటి వాడు. పరిగెరుకోవడానికి వెళ్ళిన ఆమె అదే పొలానికి యజమానురాలు అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. యెహోవా సమాజంలో చేరకూడదని నో ఎంట్రీ బోర్డు ఆమెకు ఎదురొచ్చిన నిలకడగా ఎదురు చూసింది కాబట్టి ఉన్నతమైన అంతస్తుకు ఆమె చేరుకుంది. ఈరోజున నిలకడ అనేది సంపాదించుకోండి. ఎటు గాలేస్తే అటు ఊగేటువంటి పరిస్థితి వద్దు. సహవాసాన్ని విడిచి అటు ఇటు పోవద్దు. సహవాసము, సంఘము అనేది నువ్వు స్థిరమైనదిగా దాన్ని ఎంచాలి. దాంట్లో నువ్వు నిలబడాలి, నిలకడ ఉండాలి. ఫలానా చోట ఉద్యోగం వచ్చిందంటారు, మంచిదే. మరి నాకు అక్కడ మన సహవాసం ఉందా? అక్కడ మన అగాపే సహవాసం ఉందా? మన సంఘం నన్ను పట్టించుకునే కాపురు ఉన్నాడా? అక్కడ నాకు వాక్యం దొరికే చోటు ఉందా? అక్కడ అది వెతకండి మొదట. వాక్యం లేదండి, మంచి జీతం అండి, నీ జీతం చల్లగుండా. వీళ్ళు జీతం 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 అంటారే కానీ ఖర్చులు లెక్కేయరు. హైదరాబాదులో మంచి జీతం, ముంబైలో మంచి జీతం, అక్కడ మంచి జీతం. సరే, జీతం వచ్చింది, నువ్వు నెలకు 50,000 సంపాదించావు, నువ్వు బ్రతకడానికే 40,000 అయిపోయింది, మిగిలింది 10,000. ఆ 10,000 ఇక్కడ దొరుకుతున్నాయి కదా. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలకడగా నీళ్ళు తాగడం మేలు అన్నట్టు. ఎంతమంది బ్రతకట్లేదండి? ఎక్కడి నుంచో వచ్చి రాజస్థాన్ నుంచి జిలాబీ అమ్ముకుని బ్రతుకుతున్నారు. ఇక్కడ గడ్డి తీసుకెళ్ళి రోడ్డు మీద ఎట్టి అమ్మి బ్రతికేస్తున్నారు. వరిగడ్డి ఉంటుంది కదా, ఆ వరిగడ్డిని జ్యూస్ చేసి అమ్మేస్తే పొలవమని తాగేస్తున్నారు జనం. ఆడికి బోల్డ్ ఆదాయం. నీ బుర్రలో ఆలోచన లేక పరిగెడుతున్నావు తప్ప బ్రతకడానికి ఇక్కడ అనుకూలత లేక కాదు. ఎక్కడెక్కడి నుంచో పచ్చని చక్కని పొలాలు కలిగిన ఈ ప్రాంతం చూసి ఎక్కడెక్కడోళ్ళు వచ్చి ఇక్కడ బ్రతుకుతుంటే ఇక్కడోళ్ళు ఎక్కడికో వెళ్ళి బ్రతుకుతున్నారు. ఏమి సోద్యం ఏంటో అర్థం కావడం లేదు. ఈ పరిస్థితులు మారాలి. నువ్వు ఏది చేసినా నిలకడగా చెయ్యి. నిన్న ఏదో చూశాను, ఒకడు గొడుగులు అమ్ముతున్నాడు. గొడుగు ఎక్కడ అమ్ముతున్నారు అనుకుంటున్నారు? సబ్వేలో నుంచి బయటకు వచ్చే చోట గొడుగుల వ్యాపారం పెట్టాడు. వర్షం వస్తుందండి. సబ్వే తెలుసు కదా, రోడ్డుకి ఇటు నుంచి అటు దాటడానికి భూమి నుంచి కిందకి అవతలకు రోడ్డు ఉంటుంది. యువతల నుంచి అవతలకు బయటకు వచ్చారు. సబ్వేలోంచి బయటికి రాగానే రోడ్డు ఎక్కాలి, వర్షం వస్తుంది. అక్కడే గొడుగులు పెట్టి అమ్ముతున్నాడు వాడు. గొడుగుల షాప్కి వెళ్ళి కొంటాడా, ఇక్కడున్న గొడుగు కొనుక్కుంటాడా? ఇప్పుడు గొడుగాడికి అవసరం. బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి సార్. కాళ్ళు చేతులు లేని వాళ్ళు బతుకుతున్నారు. అడుక్కుని కాదు, వ్యాపారం చేసుకుని. ఉన్న చోటే నేను దేవుడు దీవిస్తాడు. సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. నేను దేవుని విడిచిపెట్టకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను నిలకడగా ఉండాలని నువ్వు ఆశపడితే అది దేవుడికి నచ్చుతుంది. మీరు స్థిరులు కదలని వారు. వీడు చాలా గట్టోడండి, పొద్దున్నుంచి పొమ్మన్న సరే నిలబడ్డాడండి. రా, నీ సంగతి ఏదో నేను చూస్తాను. ఓపికగా ఎదురు చూసిన వాడికే ఏదైనా దక్కుతుంది. రాకూడదు పో అన్నవాడిని కూడా దేవుడు చేర్చుకోవడానికి నిలకడే కారణం. అట్టి నిలకడ స్థిరత్వం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. సమయం చాలా అవుతుంది. త్వరపడుతూ ఉదక స్నానం దగ్గరికి వద్దాం, కడుక్కుందాం, శుద్ధి